ఉన్న మ్యారేజ్ డేట్ పెడితే పిల్లలకు కష్టాలే వస్తాయి. కష్టాలు వచ్చే మొబైల్ నంబర్ ఇచ్చారనుకో పిల్లలకు కష్టాలే వస్తాయి. మీరు ఇంజనీర్ చదివియండి, డాక్టర్ చదివియండి, ఏమైనా చదివియండి, ఏం చదవకపోయినా ఈ మూడు బాగుంటే కూడా డబ్బులు సంపాదించుకుంటాడు. ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఇవన్నీ మూడు బాగా లేకపోతే మాత్రం జీవితం అన్నది అంత అనుకూలంగా నడవది. 10 లక్షల ప్యాకేజ్ కావాలనుకుంటే ₹1,00,000 ప్యాకేజ్, 2 లక్షల ప్యాకేజ్ దొరకతి. అందుకనే ముందు చెక్ చేసుకోవాల్సింది మీరు పిల్లల మొబైల్ నంబరు, వాళ్ళ మ్యారేజ్ డేటు, వాళ్ళ పేరు, జన్మిస్తే సరిపోదు. ఈ మూడు కూడా మంచిగా ఉంటే మాత్రం జీవితకాలం అంతా మంచిగా బతుకుంటా మిమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటా మీ పిల్లలు మీ భాగ్యంని వాళ్ళ భాగ్యాన్ని మంచిగా చదువుకొని హాయిగా ఆరాంగా ఉండి మంచిగా జీవితం బతికేది ఛాన్సెస్ ఉంటుంది. కానీ మీరు పేరు పెట్టినప్పుడు జాగ్రత్త పడకుండా, మీరు మొబైల్ నంబర్ ఇచ్చినప్పుడు జాగ్రత్త పడకుండా, మీరు పెళ్లి చేసినప్పుడు జాగ్రత్త పడకుండా వాళ్ళ లైఫ్ ఎలా బాగుంటుందండి? అసలు బాగుండదు. వాళ్ళ పేర్ల పోలీస్ కేసు నంబర్ ఉన్నదో ఏదో రకంగా పోలీస్ కేసు అవుతుంది. వాళ్ళ ఫోన్ నంబర్లో ఏదో రకంగా పోలీస్ కేసు నంబర్స్ ఉన్నాయంటే పోలీస్ కేసు అవుతుంది. ఫోన్ నంబర్లో పోలీస్ కేసు అంటే ఇప్పుడు మీకు చెప్తా ఒకవేళ. ఇప్పుడు మీ ఫోన్ నంబర్ల జాగ్రత్త. నేను కొద్దిగా బోర్డు తీసుకొని మర్చిపోయిన దాని గురించి అని. ఒకవేళ మీ పిల్లల ఫోన్ నంబర్లో ఎక్కడైనా కూడా ఈ 18 నంబరు, ఈ 81 నంబర్ ఉన్నాయి అనుకో, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ ఇంట్లోనే ఆర్గ్యుమెంట్ చేసుకుంటా ఉంటారు. మీతో ఆర్గ్యుమెంట్ అవుతుంది, పిల్లలకు పోలీస్ కేసు అవుతుంది, వాళ్ళ లైఫ్ లో టెన్షన్ ఎక్కువ ఉంటది. ఈ నంబర్ మీ దగ్గర ఉంటే మీకు ఎక్కువ టెన్షన్స్ ఉంటది. మొబైల్ నంబర్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చూసుకున్నాక తీసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం దాని టోటల్ నంబర్ ఎంత వచ్చింది, దానికి లాస్ట్ గా 10 డిజిట్ నంబర్ ఎలా ఉన్నది, ఇవన్నీ మనం చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ లో ఎప్పుడు కూడా జీవితంలో మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు మొబైల్ నెంబర్ ఎప్పుడు లాస్ట్ లో జీరో రాకూడదు. ఈ 10 డిజిట్ నెంబర్ ఉంటుంది కదా, ఈ లాస్ట్ లో 10th డిజిట్ నెంబర్ అన్నది జీరో రాకూడదు. మిగతా ఎక్కడ జీరో వచ్చినా పర్లేదు. ఒక జీరో వచ్చినా, 2 జీరోలు వచ్చినా, 3 జీరోలు వచ్చినా ఏం కాదు. ఏ నంబర్ తీసుకున్నా అది మూడు సంఖ్య కన్నా ఎక్కువ రావద్దు. కొంతమంది సరే 777 వచ్చిందంటారు. 777 వచ్చినా ఏం తప్పు లేదయ్యా. 777 తప్పు కాదు. ఈ 7 పక్కన ఏ నంబర్ ఉన్నదో అది చూసుకోవాలి మనం. 7 నంబర్ చాలా మంచిది. ఎందుకంటే 7 నంబర్ పక్కన చాలా తక్కువ నంబర్ రాంగ్స్ ఉంటాయి. ఓన్లీ 2 నంబరు, ఈ 9 నంబర్ రాకపోతే చాలు 7 పక్కన. మిగతా అన్ని నంబర్ 7 పక్కన లక్కీయే. 7 నంబర్ మీరు 3 సార్లు తీసుకుంటే ఇంకా మంచిది. 7 నంబర్ తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఈ 2 నంబర్ని వదిలేసేసి 7 పక్కన 1 వస్తే మంచిది, 3 వచ్చే మంచిది, 4 వస్తే మంచిది, 5 వస్తే మంచిది, 6 వస్తే మంచిది. 7 పక్కన 7 అంటే మంచిది, 8 వస్తే మంచిది. అంటే 7 పక్కన 9 రాకూడదు, 2 రాకూడదు. మూడు సెవెన్లు వచ్చినాయి అనుకోండి, ఈ 2 9 రాకపోతే మీకు 6 నంబర్ లక్కీ వచ్చినట్టే కదా. 2 9 వదిలేసేది, మిగతా 7 పక్కన ఏ నంబర్స్ ఉన్నా మీకు లక్కీయే. ఇట్లానే 9 పక్కన కూడా మీరు మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు గురించి చెప్తాను, మీకు జాగ్రత్తగా తీసుకోండి. 9 నంబర్ కూడా చాలా లక్కీ. ఈ 777, ఈ 999 మీ ఫోన్ నంబర్లా. ఇప్పుడు ఇక్కడ 7 రాకపోతే సరిపోతుంది 9 పక్కన, 8 రాకపోతే సరిపోతుంది. 9 పక్కన ఒకటో నంబర్ మంచిది, రెండో నంబర్ మంచిది, మూడో నంబర్ మంచిది, నాలుగో నంబర్ మంచిది, ఐదో నంబర్ మంచిది, ఆరో నంబర్ మంచిది, 7 మంచిది కాదు, 8 మంచిది కాదు. అంటే 9 నంబర్లు కూడా 3 9లు ఉండి, ఈ 9 పక్కన 8 లేకుండా, 7 లేకుండా, 7 పక్కన 2 లేకుండా, 9 లేకుండా 6 నంబర్ మీకు పర్ఫెక్ట్ దొరికినాయి. 3 9లు 3 7లు దొరికితే మీకు ఈ 2 నంబర్లు వదిలేస్తే మీకు ఒక మంచి మొబైల్ నెంబర్ దొరికినట్టే కదా. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఇంకా ఆలోచిస్తే ఇవన్నీ ఉట్టిగా ఫేక్ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలు పెట్టినట్టే. జీవితం నడిచేది మూడే మూడు పేరు మీద. ఒకటి మీ పేరు బాగుండాలి, మీ చేతిలో మొబైల్ నంబర్ బాగుండాలి, మీ మ్యారేజ్ డేట్ బాగుండాలి. నువ్వు ఏమి చదువుకోపో, నీ దగ్గర మొబైల్ నంబర్ బాగున్నది, నీ పేరు బాగున్నది, నీ మ్యారేజ్ డేట్ బాగున్నది, ఆ చదువుకున్న కన్నా ఎక్కువ నువ్వు సంపాదించుకుంటావు. ఇది గ్యారంటీ, 100% గ్యారంటీ. నేను ఛాలెంజ్ కూడా సిద్ధం. మీ పేరుని బాగా చేసుకోండి, మంచి మొబైల్ నంబర్ తీసుకోండి, మీ మ్యారేజ్ డేట్ని మంచిగా చేసుకోండి. మీరు ఇంజనీర్ చదువుకున్న వాళ్ళకన్నా కూడా డబ్బులు మీరే ఎక్కువ సంపాదించుకుంటారు వ్యాపారం చేసుకుని. మన దగ్గర బలమే మూడు ఇది: మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మ్యారేజ్ డేట్. ఇవే బాగలేవు, మీరు ఇంజనీర్ చదివినా కూడా నెలకు 25,000 30,000 జీతం కన్నా ఎక్కువ రాదు. అదే వ్యాపారం చేసుకున్నాం అనుకోండి, ఈ మూడు బాగున్నాం అనుకో 1,00,000 2 లక్షలు నెలకు సంపాదించుకోవచ్చు ఈజీగా. ముందు మన ఫోన్ నంబర్ బాగుండాలి. ఫోన్ నంబర్ బాగలేకపోతే లైఫ్ లో ఏది బాగలేదు. ఫోన్ నంబర్ బాగలేకపోతే మీరు ఎంత మంచి చదువుకున్నా కూడా మీ దగ్గర డబ్బులు వచ్చే నంబర్ లేవనుకో. డబ్బులు వచ్చే నంబర్ అంటే 100 సార్లు చెప్పాను నేను. నేనే ఈ ప్రపంచానికి చెప్పినట్టు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు మన తెలుగులో. 12 నంబరు, 13 నంబరు, 31 నంబరు,
తర్వాత 29 నంబరు, 92 నంబరు, 37 నంబరు, 73 నంబరు. ఇవి మన మొబైల్ నంబర్‌లో ఎక్కడైనా ఒక జోడి ఉండాలి. ఇవి ఉంటేనే మీకు పైసలచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటది. ఈ నంబర్స్ లేకుండా మీరు ఎంత పెద్ద పని చేసినా గూడా డబ్బులొచ్చుడు చాలా కష్టం నాన్న. వచ్చినా నిలబడయి అసలు. 10,00,000 పని చేసినా గూడా చేతిలో రూ. 10 గూడా ఉండే తర్వాత. ఎందుకంటే మనీ అట్రాక్షన్ నంబర్, మనీ మొబైల్ అంటే మన ఫోను నంబర్‌లా ఈ నంబర్ లేపోతే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదయ్యా. వత్తది, పోతది, అత్తది, పోతది. ఎప్పుడు చూస్తే మనం జీరో బ్యాలెన్స్‌లోనే కనబడతాం. మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది? దానికి టోటల్ ఎంతుండాలే? దానికి లాస్ట్ 10థ్ నంబర్ ఎలా ఉండాలే? మన రాజా, మన మంత్రి. రాజా అంటే ఏంటిది? మన డేట్ ఆఫ్ బర్త్‌ని సింగిల్ డిజిట్‌గా తీసుకుంటే అది రాజా. దాని డేట్, మంత్, ఇయర్ టోటల్ చేస్తే మంత్రి. మనకు 2 గ్రహాలు సపోర్ట్ చేస్తది. ఒకటి రాజా రూపంలో, ఒకటి మంత్రి రూపంలో. ఈ 2 గ్రహాలు మనకు మన పేరుతోని సెట్ చేసుకుంటే మన లైఫ్ అద్భుతంగా మారుతది. దాని గురించి చెప్పేదేంటంటే, మీరు మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి. మనకు 10థ్ నంబర్ ఏదుండాలే? దాని టోటల్ ఎలా ఉండాలే? లాస్ట్‌గా మనం ఈ పెట్టిన నంబర్స్ అంటే 10 డిజిట్‌లు ఏ నంబర్ పక్కన ఏ ఉండాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నా నంబర్ ఉన్నది ఫోను నంబర్. మీకు చూపిస్తా. చూసుకోండి. ఇప్పుడు నా ఫోను నంబర్ ఏంటిది? కొత్తగా తీసుకున్న కాంచెలి నా జీవితమే మారిపోయింది. 9133925775. ఈ నంబర్ తీసుకున్న కాంచెలి నన్ను అందరూ గుర్తుపడతాను. ఇప్పుడు భారతదేశంలో అందరూ నాకు 'న్యాయ న్యూమరాలజీ' హిందీ ఛానెల్ ఉన్నది. నేను హిందీలో బ్రాడ్‌కాస్ట్ చేసుకొనొచ్చాను. బ్రాడ్‌కాస్ట్ చేసినప్పుడు 2 మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి నా షార్ట్స్‌కి. వాళ్ళు గూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒక నెల లోపునే నాకు 2 మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. కావాలంటే మీరు చూసుకోండి. మీకు కావాలంటే నేను లింక్ పెడతా దాంట్లో చూసుకోండి. ఈ ఫోను నంబర్ తీసుకున్న కాంచెలి నా జీవితమే టోటల్ మారిపోయింది. ఇంతకుముందు నా దగ్గర వేరే నంబర్స్ ఉండే. నేను ఎప్పటినుంచో న్యూమరాలజీ చేత్తన్నా. నాదల టాలెంట్ ఉన్నది. కానీ నంబర్ మార్చేదాకా కూడా నా జీవితంకి అంత చేంజింగ్ కాలే. ఫోను నంబర్ మార్చాను. పిన్ కోడ్ నంబర్ మార్చాను. ఏటీఎం కార్డ్ నంబర్ మార్చాను. గూగుల్ పే పిన్ నంబర్ మార్చాను. ఫోన్‌పే పిన్ నంబర్ మార్చాను. ఇవన్నీ మార్చినాక నా లైఫ్‌లో అంత చేంజింగ్ వచ్చింది. మరి మీరు అక్కడే కూర్చుండి ఎవలొచ్చి మారుతారండి మిమ్మల్ని? మీకే మీరు కష్టపడాలి. మీరే మీ జీవితాన్ని చూసుకోవాలి. అయ్యా! నా పేరు బరాబర్ ఉన్నదా? నా డేట్ ఆఫ్ బర్త్‌కి అనుకూలంగా ఉన్నదా? లేదా? నా మొబైల్ నంబర్ బాగున్నదా? లేదా? నా మొబైల్ నంబర్‌లో కష్టాల నంబర్ ఎక్కువున్నాయా? లేపోతే నాకు లాభం వచ్చే నంబర్ ఎక్కువున్నదా? అది చూసుకోవాల్సిన బాధ్యత మీకే ఉన్నది. మీ పెళ్లి డేట్ చేసినప్పుడు ముహూర్తం బాగున్నదా? లేదా? లేపోతే మీరు 5, 14, 23 దానిలో పెళ్లి చేసుకుంటే మీ పెళ్లి అంతా ఫ్లాప్ అయిపోతది. ఎంత మంచి ముహూర్తం అన్నా కూడా నేను 100 సార్లు చెప్పాను. పిల్లలు బాగుపడాలంటే ఈ డేట్‌లో పెళ్లి చేయొద్దు. 5, 14, 23, 8, 17, 26 అండ్ 16 తారీఖు. ఈ తారీఖులో పెళ్లి చేసుకున్నోళ్ళు తొందరగా మరణిస్తారు. తొందరగా అప్పులు పెంచుకుంటారు. తొందరగా విడాకులు తీసుకుంటారు. లేకపోతే పిల్లలు పుట్టరు. ఇది కంపల్సరీ కామన్. ఒక 2 నెలలే బాగుంటది ఇయర్‌ల. అట్లా డేట్, మంత్, ఇయర్ చూస్తే ఒకటే నంబర్ వస్తది. రాజా అదే, మంత్రి అదే. ఆ 2 నెలలు వదిలేసేసి ఇయర్‌ల సంవత్సరంలో ఈ 2 నెలలు వదిలేసినంక ఈ 10 నెలల ఈ డేట్‌లో ఎవరు పెళ్లి చేసుకున్నా 5 తారీఖు కూడా 5 తారీఖు చేసుకోవచ్చు. 8 తారీఖు కూడా 8 తారీఖు చేసుకోవచ్చు. 16 తారీఖు కూడా 16 తారీఖు చేసుకోవచ్చు. కానీ కష్టాలు తప్పేది అప్పుడు గూడా. అంటే ఎంత గ్రోత్‌నెస్ రావాలి అంత గ్రోత్‌నెస్ రాదు. కానీ వేరే ఏదైనా వ్యక్తి 8 తారీఖు వాడు 5 తారీఖు పెళ్లి చేసుకుంటే జీవితంలో సక్సెస్ గాడు. 5 తారీఖు వాడు 8 తారీఖు పెళ్లి చేసుకున్నోడికి జీవితంలో సక్సెస్ గారు. 16 తారీఖు పెళ్లి చేసుకున్న వ్యక్తికి అప్పులు కావాల్సిందే. ముందు ఈ 16 తారీఖు చాలా డేంజర్. ఫస్ట్ 16 సంవత్సరాలు ఇట్లా పైకి లేపుతది. 16 సంవత్సరాలు ఎళ్ళినంక కిందికి ఎత్తేసి పడేస్తది. ఇక తర్వాత మీకు ఇక పాతాళంకే పోవాల్సిందే. అసలు ఎంత అప్పు చేపిస్తున్నా అంటే అంత అప్పు చేపిస్తది. మ్యారేజ్ డేట్‌లో మీరు చాలా జాగ్రత్త పడాలి. ఎంత పెద్ద పండితనం మీకు అయ్యగారన్న మీకు ముహూర్తం పెట్టినా కూడా ఈ డేట్‌లో పెళ్లి చేసుకోబాకండి. నేనైతే ఛాలెంజ్ చేస్తా. ఈ డేట్‌లో పెళ్లి చేసుకుంటే ఎప్పుడు సక్సెస్ కాడు లైఫ్‌ల. మీరు కూడా మీరు భవిష్యత్‌ని మీరు చూసుకోండి. మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇయాల ఇంత టెక్నాలజీ పెరిగింది. సంఖ్యాశాస్త్రంలో ఇంత, ఇంత టెక్నాలజీ పెరిగిందికి మన పేరుని బాగు చేసుకొని, మన జీవితాన్ని బాగు చేసుకోవచ్చు. మొబైల్ నంబర్‌ని మంచిగా తీసుకొని, మన మొబైల్ నంబర్‌ని బాగు చేసుకోవచ్చు. మన మ్యారేజ్ డేట్‌ని బాగు చేసుకొని, మన లైఫ్‌ని ఒక రేంజ్‌కి మార్చుకోవచ్చు. నా లైఫ్ మారింది. నా రేంజ్ మారింది. మీరెందుకు మార్చుకోకూడదు? ఎందుకంటే నేను చెప్తాను ఏంటంటే జాగ్రత్తగా వినండి. మీరు చదువుకున్నారా? చదువుకోలేదా? నాకు దానికి అసలంత సంబంధం లేదు. మీరు ఈ 3 దగ్గర పెట్టుకోండి. మీ జీవితంలో మెల్లమెల్లగా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. హాయిగా ప్రశాంతంగా బతికి డబ్బుల్ని చూసుకుంటా, మంచిగా డబ్బుల్ని దగ్గర పెట్టుకొని
జమ చేసుకొని జీవితంలో ముందుకు బతకచ్చు. ఏదంటే అది కోరిక మీరు నెరవేరుతదండి. కానీ మీ పిల్లలకు పెళ్లి చేసి ఈ డేట్‌ల పిల్లలు బాగుపడలేరు. పేరు మంచిగా లేదనుకోండి, ఆ జీవితం కష్టాలలో ఉంటది. యాక్సిడెంట్ కావాలన్నా గూడా, ఏది గావాలన్నా గూడా మన పేరే దానికి కారణము. పేరెంత ఇంపార్టెంట్ అంతే మాత్రం. మనం పుట్టినంక 21 రోజు తర్వాత మనకు పేరు దొరుకుతది. కానీ సచ్చిపోతే వెంటనే బాడీ అనొత్తదండి. బాడీ తెచ్చారా అంటాం గానీ, పేరు పెట్టి పిలవం. ఎందుకంటే పేరు అంత పవిత్రము, అంత గొప్పది. ఎందుకంటే దేవుళ్ళ పేరు గూడా మనం జపం చేసుకుంటేనే మనకు అంత పవరొస్తది. అంతనే మన పేరులో గూడా మనకు అంతే పవర్ ఉంటది. మీరు పేరుని మంచిగా రాసుకుంటే న్యూమరాలజీ ప్రకారం మీ జీవితంలో 100% మార్పొస్తదండి. ఎవలో ఏది చెప్తారని గురించి మీ లైఫ్ గురించి మీరే ఆలోచించుకోవాలి. మంచి పొజిషన్‌లో ఉంటే అందరూ మీకు నమస్కారం జేత్తారండి. మంచి పొజిషన్‌లో లేపోతే మీ నీడ గూడా మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోతది. ఎందుకంటే డబ్బులున్నోడే ఈ లోకంలో గొప్పోడండి. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే. పైసలు లేపోతే ఎవరి దగ్గరికి రారండి. అందుకనే పైసలు సంపాదించుకోవాలన్నా గూడా మనకు మంచి ఫోను నంబర్ ఉండాలె. మన పేరు బాగుండాలె. మన మ్యారేజ్ డేట్ బాగుండాలె. ఇది బాగుంటేనే మన జీవితంలో ఏదంటే అది మనం సాధించుకోవచ్చు. మీరు హీరో గావాలనుకుంటాల్లా? మీరు సింగర్ గావాలనుకుంటాల్లా? మీరు పోలీస్ గావాలనుకుంటాల్లా? మీరు క్రికెట్ ప్లేయర్ మీ పిల్లల్ని క్రికెట్ ప్లేయర్‌గా అందరూ ఇయాల రేపు ఆడిపిత్తాల్లు. మరి ట్రైనింగ్ పంపిత్తాల్లు. మరి వాళ్ళ పేరు ఎలా ఉన్నదో చూసుకుంటాల్లా అయ్యా? చూసుకుంటలేరు. వాళ్ళ పేర్ల పవర్ ఉంటేనే మీరు అక్కడి దాకా పోయి ఆడుకోవచ్చు. లేపోతే అది గూడా చాలా కష్టము. మన పిల్లలకు ఫస్ట్ పుట్టినప్పుడు మంచి పేరు పెట్టాలన్నది మెయిన్ ఇంపార్టెంట్. దాని తర్వాత క్రికెట్ కోచింగ్ ఇప్పియండి, మిలిటరీ కోచింగ్ ఇప్పండి, పోలీస్ కోచింగ్ ఇప్పియండి, హీరో జేపియండి, ఏదానా జేపియండి. దాని తర్వాతనే నెక్స్ట్. లేపోతే వాళ్ళు గూడా మీలాగానే కష్టపడతా ఉంటారు. వాళ్ళ పేరు మీరు చూసి పెట్టలేదనుకోండి నథింగ్. ఏది దొరకది. చాలా కష్టమైతది. చాలా కష్టపడి ఇబ్బంది పడతారు వాళ్ళు చాలా గూడా. అందుకని ఇయాల మీకు చెప్పేది ఇదేనంటే, మన పిల్లల భవిష్యం బాగుండాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా వాళ్ళ పేరు, కొత్త పేరు కంపల్సరీ ఏదో ఒక న్యూమరాలజిస్ట్‌తోని చూసే పెట్టియాలె. మొబైల్ నంబర్ ఒక మంచి పిల్లలకు మొబైల్ నంబర్ ఇచ్చినప్పుడు ఒక మంచి మొబైల్ నంబర్ ఇయ్యాలె. వాళ్ళ పెళ్లి చేసినప్పుడు 10 సార్లు ఆలోచించి మళ్ళా రిటర్న్ రాకుండా పిల్లలు వాళ్ళకి ఏ కష్టాలు రాకుండా చూడాలంటే ఒక మంచి ముహూర్తం చూసి మంచిగ పెట్టాలె. ఈ ముహూర్తాలైతే అస్సలు పెట్టొద్దు నేను చెప్పిన ముహూర్తాలు. ఓకే అండి. ఇదండి. నేను చెప్పిన ప్రకారం మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ఒక 6 నెలల్లో మీకు రిజల్ట్ దొరుకుతది. పెద్ద పెద్ద టైం గూడా పట్టది. అది మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పే ఒక విషయం ఏంటంటే లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ చేయండి. మా వోళ్ళు లైక్ చేయాలన్నా కష్టమే, సబ్‌స్క్రైబ్ చేయాలన్నా కష్టమే, షేర్ చేయాలన్నా కష్టమే. అయ్యా ఫస్ట్ లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ చేత్తేనే మీ జీవితంలో ఏదైనా మంచి మార్పొస్తది. మీరు సబ్‌స్క్రైబ్ చేస్తే వీడెక్కడ బాగుపడతాడని అనుకుంటే మాత్రం ముందు మనమే బాగుపడలేము. మనకే కష్టం.